కేసీఆర్ గుణపాఠం అనేటువంటి ఒక మాట చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లో వేరేప్పుడు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో పోతారు. ఎవరికి గుణపాఠం దాన్ని బీజేపీ ఎట్లా చూస్తుంది? ఎమ్మెల్సీలు 6 ఒకేసారి అమావాస్య రోజు అర్ధరాత్రి 1 గంటకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎమ్మెల్యే 6. మీరు అర్ధరాత్రి అమావాస్య తెలుగు నవలల్లో చాలా బాగుంటుంది. నవలలు చదువుతున్నప్పుడు అర్ధరాత్రి అమావాస్య అదేమంటారు తులసి నవల అట్లాంటివి ఉంటాయి కదా, తులసి దళం లాగా ఎండమూరి వీరేంద్ర నవల టైప్లో తులసి దళం తులసి అట్లాంటివి రాసి ఉంటే చాలా బేతాళ కథలు బేతాళ స్టోరీలు ఉంటాయి. అవన్నీ ఆ టైపు పద్ధతి కాదు. కానీ సెంటిమెంట్ ఉంటే సెంటిమెంట్ కూడా కొన్ని హద్దులు ఉంటాయి, అది వేరే విషయము. సెంటిమెంట్ కూడా కొన్ని హద్దులు ఉంటాయి, దానికి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి బయటపడడానికి. మరి అర్ధరాత్రి 12 గంటలకు చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే. ఆషాఢ మాసం శ్రావణ మాసం అమాస తెల్లారి ఇవి కూడా ఇవన్నీ కూడా నేనైతే నేను హిందువుని, రాహుల్ గాంధీ హిందువుని కాదు. నేను భారతీయ సనాతన భారతీయ జీవన విలువలు తాత్విక చింతన గురించి అర్థం చేసుకుంటాను. అమావాస్య అర్ధరాత్రులు ఇవన్నీ అంటే అమావాస్యలు ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు. అట్లా చెప్పాను కానీ బట్ 6 ఒకేసారి చేరడం ఆషాఢ మాసం కూడా ఇష్యూ కాదు. అందుకోసం చెప్తాను, అది చెప్పడం కోసం చెప్తాను. ఆషాఢ మాసం కూడా ఇష్యూ కాదు, రేపు కూడా జైలు కావచ్చు. ఆషాఢ మాసం అనేది నీకు ఆషాఢ మాసం ఉత్తర భారతదేశంలో ఇంకోటి. కాబట్టి విశ్వాసాలను నమ్మకుండా ఎవరిని పడతాను విమర్శించేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ చేసిన అది వేరే అంశం, దాన్ని మాట్లాడదాం. కానీ నేనేమంటే ఇవంతా కూడా ఈ పని అంతా కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇష్టం వచ్చినట్టు ఇప్పటికి మనం చెప్తున్నా కూడా మీలాంటి జర్నలిస్టులు కూడా ఎప్పటికప్పుడు విమర్శిస్తున్నా, మీ బైట్స్ ద్వారా మీ యూట్యూబ్ల ద్వారా మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మీరు విమర్శిస్తున్నా అర్థం చేసుకోలేదు టీఆర్ఎస్ పార్టీ. ఏంటంటే శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాము అనేటువంటి అహంకారం ఒకటి ఖచ్చితంగా ఏ పార్టీలో దిగజారుస్తుంది, ఏ పార్టీకైనా ఇబ్బందులు పడుతుంది. కేసీఆర్ గారు కూడా అట్లాగే అనుకున్నారు, శాశ్వతంగా నేను అధికారంలో ఉంటా ఏమైతే జగన్మోహన్ రెడ్డి అట్లే అనుకున్నట్టు. అందుకోసం ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ మంచి కదా, ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలి. బీజేపీ మోడీ కూడా అట్లే అనుకుంటున్నారు, అట్లే అనుకుంటాం ఏ రకం దేనికైనా సిద్ధంగా ఉండాలి. అందుకోసం మోడీ గారు చాలాసార్లు చెప్పాడు, అరే ముझे कुछ नहीं होगा भाई मैं हिमालय जाऊंगा अगर मैं बिस्तर लेके जाऊंगा कुछ नहीं लेके जाऊंगा प्रधानमंत्री कार्यालय से बिस्तर लेके जाऊंगा बाहर అన్నాడు. అంతే. దానికి పొలిటికల్ పార్టీలో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చేంత వరకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనం ఫేవర్ చేయకపోవచ్చు. యుద్ధంలో ప్రతిసారి మనమే గెలుస్తాం అనుకుంటే, యుద్ధం అంటే ఇప్పుడు వెనకటి కత్తి యుద్ధం కాదు, ప్రజాస్వామ్య యుద్ధంలో మనమే గెలుస్తాం అనుకుంటే అది పొరపాటు, అది మనకు అహంకారమే అవుతుంది. ఎవ్రీ టైం మనమే రైట్ అనుకుంటే కూడా అహంకారం అవుతుంది. రైట్ రాంగ్ యొక్క విచక్షణ పక్కన పెడితే సనాతన భారతీయ ధర్మశాస్త్రంలో భగవద్గీత చెప్పింది అదే, నీకు మంచిగా అనిపించిన పని చేస్తూ నువ్వు మానసికంగా ఇది తప్పు అనుకొని ఇన్నర్ కాన్షియస్లో తప్పు అని తెలిసినా ఈ తప్పుడు పని చేయకు, ఖచ్చితంగా నీకు న్యాయమే జరుగుతుంది, ధర్మమే గెలుస్తుంది. ఇది భారతీయ భగవద్గీతలో చెప్పిండు. సద్గురు కూడా ఈ మధ్యలో ఒకసారి 2 సార్లు ఆ విషయాలు ఉల్లేఖించిండు. ఎందుకు చెప్తున్నా అంటే నీకు రైట్, నేనే రైట్ అనేటువంటి కూడా తప్పు, నేను ఎవ్రీ టైం రాంగ్ అనేది కూడా మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మనకు మంచిగా ఆలోచిద్దాం, స్పష్టమైన నిర్ణయం తీసుకుందాం, కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు తప్పు కూడా జరగవచ్చు. అండ్ ఎవ్రీ టైం మనం మానవులమే, దేవదూతలం కాదు, ఆకాశంలో పడలే. కాబట్టి మనుషులే తప్పు చేస్తారు, తప్పు జరుగుతుంది కొన్నిసార్లు, సిచ్యువేషన్స్ మనం ఒకసారి ఆపిస్తుంది. కానీ కేసీఆర్ తెలిసి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేస్తా అనుకోను చేసినాడు. కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా ఎండగట్టాలి తప్ప సిద్ధాంతపరంగా భూస్థాపితం చేయాలి. నేను మళ్ళీ కూడా చెప్తాను, మోడీ గారు కాంగ్రెస్ పార్టీని ముక్త భారత్ అని అంటే కాంగ్రెస్ ముక్త అంటే ఆడ రాహుల్ గాంధీ ముక్త భారత్ అది కాదు. సోనియా గాంధీ వ్యక్తిగతంగా మనకేం వాళ్ళ పంచాయతీ లేదు. రాహుల్ గాంధీతో మనకి పాలవులు కాదు, పగవులు కాదు, భూమి పంచాయతీలో గట్టి పంచాయతీ లేదు. మనకు సైద్ధాంతికమైనటువంటి అంశాల విషయంలో దేశానికి ఉపయోగపడదు అనేటువంటి చాలా స్పష్టం. కాబట్టి సైద్ధాంతికంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి సంతోషపడుతుంటుంది. ఇక్కడ సిద్ధాంతమే తప్పనేది మనకు ఇప్పుడు కూడా చెప్తున్నా. కాంగ్రెస్ సిద్ధాంతం ఈ దేశ రాజకీయాల్లో భూస్థాపితం అయితేనే దేశానికి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి దేశంలో అనేది నా అభిప్రాయం. కూడా వ్యక్తుల విషయం లేదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డిని గౌరవిస్తా, వ్యక్తిగా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా. ఆయన సిద్ధాంతం మాత్రం భూస్థాపితం ఇప్పుడు పాటిస్తున్న సిద్ధాంతం వాళ్ళు నువ్వు ఇంకో రకంగా అర్థం చేసుకోలేదు, భూస్థాపితం కావాలని కోరుకుంటాను నేను, అంతవరకే నా పరిమితం. అయితే బీఆర్ఎస్ కూడా ఆ పొరపాటు చేసింది. ఆ పొరపాటు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటామనేటువంటి ఆ దీంట్లోనే చేసిన పొరపాటు, అహంకారం. ఇక మొదటిసారి గెలవంగానే అప్పుడున్నటువంటి వాళ్ళని చేర్చుకున్న వాళ్ళందరూ గెలవంగానే ఇక నీకు మళ్ళాసారి గెలుస్తాను 103 సీట్లు గెలుస్తాను అనుకున్నారు. ప్రజలు విధానపరమైన అంశాల మీద ఓట్లు వేసే తప్ప నీ దగ్గర 103 ఉన్నారు కాబట్టి ఓట్లు వేయలేదు నీకు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.